ఇప్పుడు అది ఏంటంటే ఈ లోకంలో చాలామంది ఇతరుల ఆస్తి కోరుకుంటూ ఉంటారు. తను ఎవరిని దోసుకుందాం, ఎవరి ఆస్తి కొట్టేద్దాం అని ప్రపంచంలో అందరూ ఆస్తి నాకే కావాలి, అందరూ సొమ్ము నాకే కావాలని కోరికతో ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తులే రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు. లౌకికాన్ని కోరుకుంటూ ఉంటారు. బాహ్యంలో ఉండేటటువంటి పొలాలు, ధన సంపద అంతా కూడా నాకు కావాలని, ఎవరిది మనం ఏ విధంగా మనం సంపాదించాలా, ఎవరి సొమ్ముని ఏ విధంగా అనేది. అంటే మనం ఎవరు నెత్తిన చేపెడితే వాళ్ళ ఆస్తి అంతా మనకి, వాళ్ళ సంపద రావాలని కోరిక ఉంటుంది. నెత్తిన చేపెట్టడం అంటే వీడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే వాడిని ముంచేయటం, ఏదో మాయ మాటలు చెప్పి వాడి ఆస్తిని ఏదో ఒక విధంగా కొట్టేయటం. అదే అందువల్ల ఇక్కడ అలాంటి వ్యక్తి భగవంతుడిని ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఏమని, నాకు సంపద పెరగాల, నాకు ఆస్తి రావాలా, నాకు ఎవరు శత్రువులు ఉండకూడదు, నా శత్రువులంతా పాడైపోవాలా, నేను ఒక్కడనే బాగుండాలా అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి ధ్యానం చేసి తనలో ఉండేటటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మజ్ఞానం పొందేదానికి ప్రయత్నం చేయకుండా భగవంతుడిని ఎప్పుడు, ఈశ్వరుణ్ణి సంపదలు కావాలని కోరుకునేవాడే భస్మాసురుడు. అట్లా ఇతరులని అందరినీ ఆయన భగవంతుడిని మెప్పించి, భగవంతుడిని తపస్సు చేయడం అంటే అన్ని విధాల పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు చేసి కోరుకోవటం. అది భస్మాసుర తత్వమే. సంపదలు కోరుకునేవాడు జ్ఞానం కావాలని కోరుకోవాలా, ధ్యానం కావాలని, ఆత్మదర్శనం కావాలని, జ్యోతి దర్శనం కావాలని, పూర్వజన్మల్లో పాపం నశించాలని, ఈ జన్మలో పుణ్యం సంపాదించుకొని జ్ఞానం పొందాలా, తపస్సు చేసి అనేది లేదు. అందువల్ల అతను ఎవరైతే భగవంతుడిని మెప్పించి ఈ విధంగా సంపాదిస్తాడో ఆస్తి అంతా, అది ఒక స్త్రీ వ్యామోహంతో, స్త్రీ యొక్క కనుసైగుల్లో స్త్రీని కలిసి ఆ స్త్రీతో ఆయన స్నేహం పెట్టుకొని ఆస్తి అంతా పోగొట్టుకోవటం. అంటే వాడే భస్మం అయిపోతాడు. అందరితో సంపాదిస్తాడు, ఎక్కడో చోట ఒక వ్యసనం, స్త్రీ వ్యసనంలో పడి ఆస్తి అంతా ఆ స్త్రీకి దారిపోయటం. అదే మనం చింతామణి, మనం ఎంతమందో చూస్తాం, పెద్ద పెద్దోళ్ళంతా కూడా ధనం అంతా స్త్రీలకి దారిపోశారు. అలాంటి అంతరార్థం దాంట్లో ఉన్నది. అందరూ భస్మాసురుల్లాగా కాకుండా ధ్యానం చేసి ఉన్నత స్థితికి పోవాలని, భగవంతుడిని మనం మోక్షం ప్రసాదించయ్యా, ఎప్పుడు నీ యొక్క పాదపద్మాల మీద నా మనసు ఉండాలి, నేను ధ్యానం చేయాలి, నాకు మంచి గురువు దొరకాలి, నేను మంచి యోగాలయంలో చేరాలి అని కోరుకోవటం అనేది ఉత్తమం. ఇంకా రెండోది, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కథ ఉంది. సనకన సందనాదులు అనేటువంటి నలుగురు వాళ్ళు మొత్తం సనకన సందనాదులు. వీళ్ళు శ్రీ మహావిష్ణువుని దర్శించాలనుకొని అక్కడికి ఆ యొక్క విష్ణు ఆలయంకి, ఆ విష్ణువు ఉండే స్థలానికి వెళ్తారు. అక్కడ శ్రీ మహావిష్ణువుని దర్శించాలంటే ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు, జయ విజయులు. అంటే సాధకుడు శ్రీ మహావిష్ణువు అంటే శ్వాసని దర్శించాలా, అంటే వైకుంఠాన్ని చేరాలా, ఆ భూదేవిని ఆ యొక్క వైకుంఠానికి చేర్చాలా. అంటే సహస్రార కమలానికి భూదేవిని చేర్చేదే వైకుంఠం. అంటే ఆ వైకుంఠంలో ఉన్నారు భూదేవి సమేత ఆ మహాలక్ష్మి, ఆ విష్ణువు ఆయన సముద్రంలో ఆదిశేషుడి మీద ఉన్నారు. ఆయన దర్శించాలంటే ముందు ద్వారపాలకులు ఉంటారు. 7 ద్వారాలు ఓపెన్ అవ్వాలి. 7 అంటే మూలాధార, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, సహస్రారం. ఇవన్నీ ఓపెన్ అవుతూ పైకి పోవాలి కుండల్ని. అంటే మనమే వెళ్ళాలి, ఆమెను తీసుకొని వెళ్ళాలి. సరే, ఆ సహస్రారంలో ఉండే ఆ యొక్క వైకుంఠం, ఇక్కడ విష్ణువు వచ్చేటప్పటికి వైకుంఠం, శివపురాణం చెప్పేటప్పుడు కైలాసం. ఇప్పుడు వైకుంఠానికి పోతే వీళ్ళు ద్వారపాలకులు, అంటే వీళ్ళ ద్వారా వెళ్ళాలి లోపలికి. అయితే ఈ యొక్క ఋషులు ఆయన దర్శించడానికి వెళ్తే ఈ ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువు లేడు అని అబద్ధం చెప్పి లోపలికి పంపించేదానికి నిరాకరిస్తారు.
అంటే వాళ్ళు ప్రకృతి వైపు ఉన్నారు, పరమాత్మ వైపు లేరు. అందువల్ల ఈ ఋషులు శాపం పెడతారు, మీరు రాక్షసులై జన్మించి మీరు వెళ్ళండి, కింద భూలోకంకి వెళ్ళిపోండి అని చెప్పి. ఇది భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనర్లోకం, తపోలోకం, సత్యలోకం. తపోలోకంలో వీళ్ళు ఉంటారు జయ విజయులు. ఈ నడుంకి కింద 7 లోకాలు అధోలోకాలు ఉంటాయి. అతల, సుతల, తలాతల, రసాతల, పాతాలు అని కింద ఒక 7 ఉంటాయి లోకాలు. పైన నడుంకి పైన 7 లోకాలు ఉంటాయి. ఇది సత్యలోకం, ఇది తపోలోకం. వీళ్ళు తపోలోకంలో ఉండేటటువంటి జయ విజయుల్ని శాపం పెడితే వాళ్ళు కిందకి మూలాధారానికి భూలోకానికి వచ్చేస్తారు. సాధకుడు శ్వాస అధోగతిలో జరిగితే వాళ్ళు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు అయిపోయారు. అంటే ఈ శ్వాస మూలాధారానికి ఆడేటటువంటి సాధకుడికి బహిర్ముఖుడు, శ్వాస అధోగతి అయింది. ఆ యొక్క జయ విజయులే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. అంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కళ్ళు అంటే బంగారం కలర్ కలిగినటువంటి, బంగారం కలర్ అంటే మా యొక్క రూపం, కంటితో మనం కలర్ చూసేదే ఈ 2 కళ్ళే వాళ్ళు. అంటే కళ్ళు వాళ్ళు కాదు, కంటితో చూసేటటువంటి ప్రతిదీ మాకు కావాలనేది. అయితే హిరణ్యాక్షుడు అంటే ఎడం కన్ను, చంద్రనాడి. హిరణ్యకశిపుడు అంటే కుడి కన్ను. ఇది భూతత్వం, జలతత్వం. అందుకని వాడు భూమి నాకు కావాలా, అందరూ ఆ భూమి మీద ఉండే సకల సంపదలు అంతా కూడా నాకు కావాలని కోరుకునేవాడు హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు అంటే ఈ వాయుతత్వం, ఈ ఆకాశతత్వం. అంటే ఇది లయము, సూర్యనాడికి సంబంధించింది. అయితే ఇతను హిరణ్యకశిపుడు అనేవాడు భూమిని అంతా నాకు కావాలని, భూమి అంతా నాకు కావాలంటారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క దేశం ఈ భూమండలాన్ని అంతా ఏలాలని ఒక దేశ అధ్యక్షుడు కోరుకుంటాడు. ఈ అంతా పెత్తనం అన్ని దేశాల మీద నాకే కావాలా, సార్వభౌమత్వం, అందరు నా స్వాధీనంలో ఉండాలా అని బెదిరించి అందరిని లొంగ తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్క దేశ అధ్యక్షులు. అట్లే ఆ రోజు కూడా హిరణ్యాక్షుడు అనేవాడు ఆ విధంగా ఈ భూమి మీద అంతా నాదేనని ఈ భూమిని సముద్రంలో ముంచటం, భూదేవి ఆ విష్ణువుని వేడుకోవటం. అంటే ఈ శ్వాస ద్వారానే మళ్ళీ మనం ఈ శ్వాస ద్వారానే అంటే విష్ణువు భూమిని లోపలికి పోయి తొలుసుకొని భూమిని లోపలికి వెళ్తాడు. అంటే వరాహం అంటే భూమిని తొలుస్తుందని అర్థం. వరాహం అంటే 2 కొమ్ములు ఉంటాయి దానికి కూడా. ఆ వరాహానికి అంటే ఇదే 2 నాళ్ళతో ప్రెషర్ ఇయటం మూలాధారానికి, బాగా మూలాధారానికి ప్రాణాయామం చేస్తే అప్పుడు ఈ యొక్క దురాలోచన, ఈ భూమి మీద ఉండే వ్యామోహం, సంపద మీద ఉండే వ్యామోహం నశించడమే వాడిని చంపటం. ఈ 2 నాళ్ళతో మూలాధారం ప్రాణాయామం చేస్తే దాని వరాహానికి 2 కొమ్ములు ఉంటాయి, అవి 2 మళ్ళీ. అంటే సాధకుడు ఎప్పుడైతే బహిర్ముఖుడయ్యి ఈ శ్వాస అధోగతి చెందిందో అతను వ్యసనాలకు లోనైపోయాడు, ఆశ సంపదల మీద. అతనే మళ్ళీ ఆ సాధకుడే ప్రాణాయామం చేస్తే చనిపోతాడు హిరణ్యాక్షుడు. ఇంకా హిరణ్యకశిపుడు మిగిలాడు. అయితే ఇతను బాహ్యంగా విష్ణువుని ఎతికేవాడు, విష్ణువు ఆడుండాలని. సరే శరీర సుఖాలు అనిపిస్తూ ఉన్నాడు ఒక సాధకుడు. అతను ఈ రాజ్యాన్ని వదిలి తపస్సుకి వెళ్తాడు. అంటే ఆ ధ్యానం చేసేటటువంటి వాడు, అంటే ఈ శరీర భ్రాంతి, శరీర సుఖాలు వదిలి ధ్యానం చేసేటటువంటి వ్యక్తే అక్కడ హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్ళటం. అక్కడ రాజ్యాన్ని వదలటం అంటే శరీరం మీద భ్రాంతి వదలటం. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఎవరి చేత మరణం లేకుండా ఇంటా బయట భూమి మీద ఆకాశంలో ఇట్లా నరుల చేత కానీ వానరుల చేత కానీ ఏ జీవరాశితో మరణం లేకుండా ఆయన వరం తీసుకుంటాడు. అంటే సాధకుడు ఎవరైతే ఉన్నారో తపస్సు చేసినప్పుడు ఈ యొక్క సుషుమ్నాడి యాక్టివేషన్ అయ్యి ఆజ్ఞాచక్రంలో జ్యోతిని దర్శించడమే అక్కడ ఆత్మదర్శనం, అక్కడ ప్రహ్లాదుడు పుట్టడం.
అక్కడ హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు ఇక్కడ ప్రహ్లాదుడు పుడతాడు. ప్రహ్లాదుడు అంటే ఆత్మస్వరూపం. ఈ హిరణ్యకశిపుడు మళ్ళీ రాజ్య పాలనకు వస్తాడు. అంటే కొడుకు ప్రహ్లాదుడు పుట్టినాక రాజ్యాన్ని పరిపాలన చేసేదానికి వస్తాడు. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి, ఈ శరీరంలో సాధకుడు ఆత్మదర్శనం అయినప్పటికి కూడా మళ్ళీ శరీరం మీద భ్రాంతి కలగటం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు సృష్టి స్థితి లయలు అనేవి మారుతూ ఉంటాయి శరీరంలో. కొంత ధ్యానం చేస్తారు, ఉన్నత స్థితికి పోతారు, మళ్ళీ సంసారంలోకి వస్తారు, మళ్ళీ డౌన్ అయిపోతారు, మళ్ళీ ధ్యానం చేస్తారు, మళ్ళీ శ్వాస ప్రాణాయామం చేస్తారు, మళ్ళీ ఉన్నత స్థితికి పోతారు, మళ్ళీ అనుకోకుండా బాహ్య కోరికలతో అంటే జీవితంలో అనేక సార్లు ఈ విధంగా ప్రతి వ్యక్తి కొద్ది రోజులు పట్టుబట్టి బాగా సాధన చేస్తాడు, కొద్ది రోజులు వదిలేస్తాడు, మళ్ళీ బయట వ్యాపారాల మీద ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఆ విధంగా పోవటం రావటమే ఈ యొక్క సాధనలో ఈ యొక్క ఒడిదుడుకులు. హిరణ్యకశిపుడు రాజ్యాన్ని వదిలి తపస్సు చేశాడు, మళ్ళీ రాజ్యాంగాలను వచ్చాడు. అట్లా సాధకుడు ఒకసారి దర్శనం చేసి ఆత్మదర్శనం మళ్ళీ ఆ స్థితిని ఏదో లైట్గా ఒక జ్యోతిలా కనిపించేటటువంటిది ఆ స్థితిని వదులుకొని మళ్ళీ బాహ్యంగా వ్యవహారాలు సమస్యలు పనుల్లో పడి మునిగి ఆ ధ్యానాన్ని వదిలేయటం. అయితే హిరణ్యకశిపుడు ఏంటంటే కళ్ళతో నాకు కనపడాలి శ్రీ మహావిష్ణువు. ఈ ప్రహ్లాదుడు జ్ఞాని కాబట్టి ఆత్మస్వరూపుడు కాబట్టి ఇందుగలడు అందులేడు సందేహం పోలదు ఎందెందు ఎతికి నా సూచన అందందేగలడు చక్రిని అంటాడు. అయ్యా ఇక్కడ అండపిండ బ్రహ్మాండాలంతా వ్యాపించున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆయన లేని స్థలం లేదు, ఆయన ప్రాణశక్తి రూపంలో ఉన్నాడని చెప్తే ఇతనికి అర్థం కాదు. ఎంత చెప్పినా ఇతనికి అర్థం కాదు. నాకు చూపియాలా అనే ద్వేషం పెంచుకుంటాడు, ఆ ప్రహ్లాదుడి మీద ద్వేషం పెంచుకుంటాడు. అంటే ఏ సాధకుడైతే తనకు ఒకసారి ఛాయగా కొద్దిగా తెల్లగా చుక్కగా ఒక జ్యోతి దర్శనం అయితే అదే ఆత్మదర్శనం అని దాన్ని అభివృద్ధి చేసుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయటం. అంటే ప్రహ్లాదుడు చెప్పింది హిరణ్యకశిపుడు వినటంలే, అతన్ని తిరస్కరిస్తున్నాడు, అతను చెప్పేదంతా వినటంలే. అందువల్ల మనకు ఆత్మ బోధిస్తుంది లోపల జ్ఞానం ఆ జ్యోతి దర్శనం అయినప్పుడు. నువ్వు ఇక్కడే ఉండు, దీన్నే పట్టుకో, నువ్వు ప్రాణాయామం వదలబాకు, అంతా ఉండేటటువంటి ప్రాణశక్తిని నువ్వు వదలొద్దని ఆత్మ ప్రబోధిస్తుంది మనం. ఆ విధంగా ఈ హిరణ్యకశిపుడు ఆ ప్రహ్లాదుని బాధించి లాస్ట్కి నువ్వు ఎక్కడైనా చూపించగలవా అంటాడు. ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పి గట్టిగా ఒకరోజు వాదన జరుగుతుంది. అంతటా ఉన్నాడు, ఆయన లేని స్థలం లేదు, పంచభూతాలలో ఉన్నాడు, విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు విష్ణువు, ఆయన్ని ఎతకనేలా, ఆయన అన్నిటిలో ఉన్నాడు, నీలో నాలో అంతా అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తే ఈ స్తంభంలో చూపిస్తావు అంటాడు. ఈ స్తంభంలో చూపిస్తామంటే ఆ స్తంభాన్ని పగలగొడితే అందులో నరసింహస్వామి ఉద్భవిస్తాడు. ఏ సాధకుడైతే తన జ్యోతి దర్శనం అయినాక దాన్ని నిలుపుకోలేక మళ్ళీ ఆ యొక్క అజ్ఞానంతో మళ్ళీ ప్రాణాయామం చేయాలి, ఎన్నుపూసలు అంటే 2 నాళ్ళతో బాగా కానీ ఎన్నుపూసలు ప్రాణాయామం చేస్తే ఉధృతంగా సుషుమ్నాడి యాక్టివేషన్ అయ్యింది లోపల. అంటే ఆ ఎన్నుపూసే అక్కడ స్తంభం, దాంట్లో ఉండే ప్రాణశక్తే ఆయన నరసింహస్వామి. ఆయన ఉధృతంగా ప్రాణాయామం చేయటమే నరసింహస్వామి ఉగ్ర రూపం. అప్పుడు ఈ అజ్ఞానం అనేటటువంటి కంటికి కనపడాలా అనేటటువంటి అజ్ఞానికి రూపంగా దర్శనమిస్తాడు నరసింహస్వామి. తో ఆయన ఆ రూపాన్ని చూసినప్పుడు అజ్ఞానం నశించడమే హిరణ్యకశిపుడు చనిపోవటం. సాధకుడు భ్రూమధ్యంలో ఆ యొక్క జ్యోతిని చూడటం. ఈ భ్రూమధ్యం లోపల అంటే ఇది పరాకాశం, దీంట్లో జ్యోత్స్నాలోకం, రాత్రి పొగ్గులు కాదు. అట్లా ఆ యొక్క విష్ణువుని దర్శించడం లోపల, బయట నరసింహస్వామిని ఆ యొక్క హిరణ్యకశిపుడు దర్శించడం, ఆయన వాకిలి దగ్గర కింద పైన కాకుండా, అంటే ఇది కింద
ఇది పైన, అంటే పరమాత్మ జీవాత్మ మధ్యలో ఆయన్ని ఆ అజ్ఞానాన్ని చంపటమే, ఇకనేం లేదు. సాధకుడు తనలో ఉండేటటువంటి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుణ్ణి శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామం చేస్తే, మూలాధారానికి ప్రాణాయామం చేసినా కూడా తనలో అజ్ఞానం నశించి ఈ ప్రకృతి మీద ఉండేటువంటి వ్యామోహం, ఆ విష్ణువు అంతా వ్యాపించినటువంటి జ్ఞానం కూడా కలుగుతుంది. బయట వ్యామోహం తగ్గిపోతుంది ఈ యొక్క సంపద మీద, భూ సంపద, ధన సంపద మీద. తర్వాత తనలో జ్ఞానం కలుగుతుంది. ఆ శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించి ఉన్నాడు. అది ఇక్కడే సాధ్యమవుతుంది శ్వాస మీద ధ్యాస. ఈ విధంగా ప్రహ్లాదుడిని సత్వగుణ సంపన్నుడు. ఇంక ఈ అజ్ఞానం పోయింది. అప్పుడు ఈ సామ్రాజ్యానికి ఆ జ్యోతే రాజు. ఆ జ్యోతిని మనం చూస్తూ ఆనందంగా తపస్సులో ఉండటమే అక్కడ బయట ప్రహ్లాదుడికి ఆ రాజ్యాన్ని పట్టం కట్టడం. అక్కడ రాజ్యం అంటే ఇక్కడ ఈ శరీరం, బయట రాజ్యం అది అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా రాజ్యం అంటే ఇక్కడ శరీరం. ఈ శరీరాన్ని రాజ్యంగా మనం పిలుస్తాం. అప్పుడు లోపల ఆ యొక్క ఆత్మానందానికి మనం ఆ జ్యోతికి ఈ శరీరానికి పట్టం కట్టడం, ఆత్మస్వరూపుడిగా పరమాత్మ స్వరూపుడిగా జీవితం గడపడమే ఆ రాజ్యానికి ప్రహ్లాదుడైనటువంటి ఆత్మస్వరూపుడికి రాజ్యం కట్టి అక్కడ ప్రజల్ని ధర్మంగా పరిపాలన చేయడం అనేది జరుగుతుంది. ఇది హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి యొక్క కథ. ఇంకా పోతే మనకి వామన బలి చక్రవర్తి. బ్రహ్మాండంలో ఏ ఘట్టం జరిగినా అది పిండాండంలో సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రహ్మాండంలో ఉండే మొత్తం సృష్టి అంతా ఈ పిండాండంలో ఉంది. బ్రహ్మాండంలో ఒక రాక్షసుడు పుట్టాడంటే అది మనలో ఒక చెడు సంకల్పం. మనలో ఒక చెడు సంకల్పం పుట్టిందంటే బాహ్యంగా అది ఒక రాక్షసుడు పుట్టినట్టు. దాన్ని జయించాలంటే మనం ధ్యానం ద్వారా శరణు జొచ్చటం ఈశ్వరుని, శ్వాస మీద ధ్యాసే విష్ణువుని శరణు జొచ్చటం. అయితే ఈ యొక్క వామనుడు అని ఆయన చాలా సూక్ష్మంగా ఉంటాడు. ఈ వామనుడు అంటే శ్రీ మహావిష్ణువు వామనావతారం. అంటే మన శ్వాస శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించి ఉండడు, కానీ వామనావతారం అంటే ఈ శ్వాస రూపంలో లోపలికి వచ్చిపోయేదే వామనావతారం. ఈ మనసు రాజు, అందరికీ కోరిందల్లా సహాయపడే వ్యక్తి బలి చక్రవర్తి. అంటే బయట కథలో బలి చక్రవర్తి ఎవరు అడిగిన ఏం కావాలన్నా దానం చేసి కర్ణుడు అంటే ఆయన గొప్ప దానవంతుడు అని చెప్పి పేరు ఉంది. బలి చక్రవర్తి ఎవరు అడిగినా ఏది లేదన్నాడు. అలాంటి స్థితే ఆయన పేరు బలి చక్రవర్తి. బలి అయిపోతున్నాడు. దేనికి? ఆయనకు ఉండేదంతా దానం చేస్తున్నాడు. ఆయనకు ఉండేదంటే అక్కడ సంపద బలి చక్రవర్తి. కానీ ఇక్కడ వచ్చి మనందరికీ సంపద ఏం తెలుసా? మన టైం. మన టైమే మన సంపద. ఈ టయాన్ని ఎవడైతే ఉదయం లేచి స్నేహితుల కోసం, బంధువుల కోసం, చిన్నాయన కోసం, పెదనాయన కోసం, మేనల్లుడి కోసం, మేనమామ కోసం ఉదయం నిద్రలేసి నిద్రపోయే వరకు, ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎవరైతే ఆయన యొక్క కాలాన్ని అందరికి దానం చేస్తాడో వాడే బలి చక్రవర్తి. ధ్యానం చేయడు. ధ్యానం చేయకపోతే ఏమవుతాడు? పాతాళ లోకానికి పోతాడు. ధ్యానం చేయకపోతే పాతాళ లోకానికి. అంటే విష్ణు అంటే తెలియదు, శ్వాస అంటే తెలియదు. నిద్రలేసి లౌకికంలో టయాన్ని వెచ్చించేవాడే బలి చక్రవర్తి. ఎవరు పిలిచినా ఏది అడిగినా వాళ్ళ కోసం పోయి తిరుగుతూ ఉంటాడు కొంతమంది. అట్లా తిరిగేవాళ్ళే దానకర్ణులు. అంటే తన యొక్క టయాన్ని అందరికీ దానం చేస్తున్నారు. ఇది గుర్తించాలి. సాధకుడు ఎప్పుడైతే ఈ విధంగా గుర్తించాడో, ఓ నా టయాన్ని వెచ్చిస్తున్నానని, ఆయన చేసే యజ్ఞం ఏంటి? ఉదయం సాయంత్రం దాకా నిరంతరం తను చేసే కార్యక్రమాలు యజ్ఞం. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. వామనుడు ఆ యజ్ఞం ఉన్న దగ్గరికి వచ్చాడంట. అంటే మనం నిత్యం చేసే కర్మే యజ్ఞం. ఈ శ్వాస అనేది ఆ మూలాధారానికి పోతూ వస్తుంది, కానీ నువ్వు పట్టించుకోవటం లేదు. అంటే శ్వాసని పట్టించుకోకుండా బాహ్యంగా తిరిగేవాడే
శ్వాస ఎప్పుడైతే సరిగ్గా ఆడలేదో అజ్ఞానం నిండిపోతుంది శరీరంలో, వాతపిత్త శ్లేషాలు నిండిపోతాయి, అజ్ఞానంలో మునిగిపోతాడు ఈ యొక్క శ్వాసని మనం గమనించకపోతే. మనకి అజ్ఞానంతో లౌకికంలో సంసారాన్ని ముసలు పట్టుకుంటుంది. అప్పుడు నీకు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క యజ్ఞం దగ్గరికి వామనుడు పోయి 3 అడుగులు నేల అడుగుతాడు. 3 అడుగులు ఇస్తాను అని చెప్పాడు. దాంట్లో శుక్రాచార్యుడు ఒప్పుకోడు. ఆయన శ్రీ మహావిష్ణువు, ఆయన్ని కానీ ధ్యానిస్తే నిన్ను మొత్తం ఖతం చేసేస్తాడు అని చెప్పి ఆయన ఒప్పుకోడు. ఈయన దానం చేయటానికి కమండలం నీళ్లు పోస్తుంటే దాంట్లో పురుగు అయ్యి అడ్డపడతాడు. అప్పుడు ఈ వామనుడు కన్ను పొడస్తాడు, ఆ పురుగు కీటకాన్ని కన్ను పొడస్తాడు సూదితో. అప్పుడు ఒక కన్ను పోతుంది. ఏ కన్ను పోతుంది? కుడి కన్ను పోతుంది, ఎడం కన్ను ఉంటుంది. అంటే ఏంది? చంద్రనాడు వల్ల అజ్ఞానమే మనకి, కోరికలు పెళ్ళు బేకతాయి, అంత లౌకిక వాంఛలతో ఉంటాం. సూర్యనాడు కుడి కన్ను అంటే ఏంటి? జ్ఞానం, ఇది బుద్ధి, బృహస్పతి, ఇది బాగొట్టుకున్నాడు. అందువల్ల కుడి కన్ను పోయిందంటే అజ్ఞాని అయిపోయాడు. ఎవరు? శుక్రాచార్యుడు. అయితే ఈ వామనుడు వినకుండా ఆయనకి 3 అడుగులు దానం ఇస్తానంటాడు. ఆ విధంగా 3 అడుగులు అంటే భూమి మీద ఒక కాలు పెడతాడు, ఆకాశంలో ఒక కాలు, ఇంకొకటి ఎక్కడ పెట్టమంటే నెత్తిని పెట్టమంటాడు. మనిషికి ఉండేది 2 కాళ్ళే కదా, 3 కాళ్ళు ఎట్లా అవుతాయి? అంటే ఈ శ్వాస 3టికి పోతుంది, అండపిండ బ్రహ్మాండంలోకి పోతుంది. అండపిండ బ్రహ్మాండాల్లోకి పోతుంది శ్వాస. అంటే ఆకాశంలో పెట్టాడు ఒక కాలు, భూమి మీద ఒక కాలు, ఆకాశంలో ఒక కాలు, ఆయన నెత్తిన ఒక కాలు పెట్టి తొక్కేశాడు. అంటే ఈ భూమిలోకి ప్రాణాయామం మూలాధారంకి మనం పంపించటమే వామనుడు, మూలాధారం స్వాధిష్టానానికి పంపించటం, ఈ కింద మణిపూరకం, ఈ 3 చక్రాలకి ప్రాణాన్ని పంపించటం, ఒక అడుగు పెట్టడం విష్ణువుని ప్రాణాయామం చేయటమే విష్ణువుకి దానం ఇవ్వటం. అంటే శ్వాసని మనం విష్ణువుకి దానం ఇవ్వాలంటే నువ్వు ప్రాణాయామం చేయటమే విష్ణువుకి ఈ శరీరాన్ని దానం చేసినట్టు. 3 అడుగులు. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం.